ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలు వస్తాయి. అయితే నక్షత్రాలు తెలియని వాళ్ళు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, ఖా, ఖా, ఖే, ఖో, గా, గి అనే అక్షరములుగా కల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఓపిక సహనంతో ఉండండి, తప్పకుండా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో అందరితో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆస్తిపరంగా అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విభేదాలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు సక్రమంగా వస్తాయి. చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారి అన్నదమ్ములు, బంధువుల మధ్య దూరం అయ్యేటువంటి సూచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ప్రేమ అనురాగాన్ని పోగొట్టుకోకండి. మీ యొక్క ప్రతిభ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిభ మీ యొక్క వారికి ఉపయోగపడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు రకరకాల వాటిల్లో విపరీతంగా పెట్టుబడులు పెడతారు, లాభాలు పొందగలుగుతారు, అద్భుతంగా ఇంట్లో ఆనందాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొన్ని ఉంటాయి, అయినా మీరు ముందుకు సాగగలుగుతారు. బంధువులతోటి డబ్బు గురించి విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఓపిక సహనంతో పట్టుదలతోటి ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. అప్పులు ఇచ్చిన తిరిగి రావు. అప్పులు ఎవరికైతే ఇస్తారో అవి తిరిగి రావు. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈఎంఐ పద్ధతిలో వాటిని తీసుకోగలుగుతారు. కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు భయపడకండి, సమయానికి డబ్బులు అంతాయి, కట్టగలుగుతారు. తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం వలన ధన నష్టం కలుగుతుంది. సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. స్నేహితుల వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ జోలికి రాకుండా చాలా జాగ్రత్త వహించుకోండి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ డబ్బులు పోవచ్చు. తొందరపడి డబ్బులు ఇవ్వకండి. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఆలోచించండి. కుటుంబపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులతో సరిగా మాట్లాడకపోవడం వల్ల గొడవలు ఏర్పడే సూచనలు. స్త్రీ పురుషులను కొంతమంది ఇబ్బందులు కలిగేటువంటి. విద్యార్థుల ర్యాంకులు మంచిగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు. ప్రైవేటు ఉద్యోగస్తులకు స్వయం కృషితో పైకి రాగలుగుతారు, అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు కూడా కొన్ని పోస్ట్ పోని అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యలో అద్భుతంగా
రాణించడానికి, మీ గోల్ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. మీ ఉద్యోగంలో ఉన్న సహాయ సహకారాలు అందించేటువంటి సహోద్యోగులు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఉద్యోగాల్లో మార్పులు. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించండి, పేదలకు అన్నదానాన్ని చేయండి, కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడండి, నన్ను కాంటాక్ట్ చేయండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.